కోర్ట్స్‌లో ఈ లైబ్రరీస్ కానీ, అదేవిధంగా కోర్ట్ ఫెసిలిటీస్ దీనిపై మీ కార్యాచరణ ఏంటి? ప్రీవియస్ జడ్జిమెంట్స్ సుప్రీం కోర్ట్స్ కానీ రెస్పెక్టివ్ హై కోర్ట్స్కి కానీ ఇవన్నీ ఏంటంటే అంతకుముందు పుస్తక రూపంలో ఉండేది. జడ్జిమెంట్స్ అనేది తెప్పించుకోవడం, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ డెవలప్ అయిన తర్వాత ఆన్లైన్లో కొన్ని రావడము, అలాగే వ్యాపార విధంగా కొన్ని వ్యవస్థలు సంస్థలు ఏం చేసాయంటే ఈ జడ్జిమెంట్స్ని పబ్లిష్ చేస్తూ వాళ్ళ రైట్స్ తీసుకున్నాయి. కొన్ని ఫ్రీగా బయటకు వస్తాయి, కొన్ని పెయిడ్గా వస్తాయి. ఒక జూనియర్ అడ్వకేటో లేదంటే ఒక తక్కువ ప్రాక్టీస్ ఉన్న అడ్వకేట్ గారు ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే నంబరు 15,000 20,000 కూడా ఉంది సంవత్సరానికి. దేనికి? లైబ్రరీస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అదే లైబ్రరీలో సబ్స్క్రిప్షన్. లైబ్రరీ అనే కంటే పోనీ ఆ యాప్ అనండి, ఆ వెబ్సైట్ అనండి, ఆ జడ్జిమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే పూర్తి జడ్జిమెంటు. ఇప్పుడు బయట మనకు పేపర్లో వచ్చింది ఏంటంటే ఓన్లీ ఫేస్, దీన్నే డిజిటల్ లైబ్రరీస్ అంటారా అనుకుంటారు, అనవచ్చు ఒక రకంగా. ఇవి ఏంటి అనేది సబ్స్క్రిప్షన్ రూపంలో మిగిలిపోయింది. ఇవన్నీ ఏం జరగాలనంటే రెస్పెక్టివ్ బార్ అసోసియేషన్స్ వాళ్ళకి ఇవి బార్ కౌన్సిల్ ప్రోత్సాహంతో ఇది డిజిటల్ లైబ్రరీస్ అనేది ఏర్పాటు చేస్తూ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా యాప్స్ కానీ సబ్స్క్రిప్షన్స్ కానీ ఫ్రీగా అవైల్ చేసి పెట్టాలి. ఇది డిజిటల్ లైబ్రరీకి అర్థం. ఏదో పెట్టగానే నాకు 4 కంప్యూటర్లు పెట్టి 4 కలెక్షన్ ఇచ్చినంత మాత్రం డిజిటల్ లైబ్రరీ కాదు. మెయిన్గా అడ్వకేట్స్కి ఉపయోగపడేది జడ్జిమెంట్స్, వాళ్ళు రిఫర్ చేసుకోవడానికి బుక్స్, ఇవన్నిటికీ సబ్స్క్రిప్షన్స్తో పాటు అవైల్ అయ్యి ఉంటే ఆ జడ్జిమెంట్స్ ఎమ్మటే జడ్జి గారు ఏదో అడిగారు, ఒక్క అరగంటలో మళ్ళీ అపీర్ అవుతామండి అని చెప్పి పాస్వర్డ్ తీసుకుంటారు, గబాలను తీసుకెళ్ళి జడ్జిమెంట్ తీసుకొచ్చుకొని అదిగోండి అని చెప్పడానికి అవకాశం వస్తుంది. ఆఫీస్కి వెళ్లకుండా అందుబాటులో అవకాశం ఉండాలనేది ఈ డిజిటల్ లైబ్రరీ యొక్క పరిభాష నా దృష్టిలో. ఇవన్నీ అవైల్ చేసుకోగలిగితే జడ్జిమెంట్స్ వైపు తీసుకొచ్చి గబాల్న ప్రొడ్యూస్ చేయడము, తద్వారా జడ్జిమెంట్స్ తొందరగా రావడము, ఖాళీ ఉన్న సమయం వేస్ట్ చేసుకోకుండా ఆ రిఫర్ చేసుకోవడం అనేది సిస్టమ్. ఎంతసేపు మనం మొబైల్ చూడలేము, ల్యాప్టాప్ అనేది బ్యాటరీ ఛార్జింగ్ ఉండదు, సిస్టమ్ అనేది ఆఫీసులో ఉంటుంది. ఇక్కడ రెస్పెక్టివ్ బార్స్లో అవైలబుల్ ఉంటే ఈ డిజిటల్ లైబ్రరీ అనేది సరిగ్గా ఉపయోగపడుతుంది. అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం అద్భుతమైన ఆలోచన ఇది ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు హ్యాబిటేట్ అయ్యారు ఈ సైట్స్కి, ఈ వెబ్సైట్స్కి. ఖచ్చితంగా ఇది ఉంటే చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఖచ్చితంగా ఉండాల్సిన అంశమే. మీరు నన్ను నమ్మినట్టయితే, మీ వెల్ఫేర్కి నేను ఉపయోగపడతానని మీరు అనుకున్నట్టయితే నాకు దయచేసి ఫస్ట్ ఓటు వేయండి. ఫ్రెండ్ నుంచున్నారు లేదంటే మా రిలేటివ్ నుంచున్నారు బార్ కౌన్సిల్లో అన్న వాళ్ళు మాత్రం దయచేసి మీ బ్యాలెట్తో నా 36 సీరియల్ నెంబర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఇస్మాయిల్ షేక్ని మీ బ్యాలెట్ పేపర్లో మీరు ఎక్కడ ఉంచదలుచుకున్నారో అక్కడ ఉంచండి. అంటే మీరు 1, 2, 3 మీ ప్రయారిటీస్ ఉంటే నా ఓటుని 4లో ఉంచండి. లేదు, బార్ కౌన్సిల్ ఏదైతే 5 ఓట్లు మినిమంగా వేయమని అంటుంది కాబట్టి మీరు 5 కూడా పూర్తి చేసుకున్న తర్వాత 6లో నన్ను ఉంచండి. లేదు 9, 10 నెంబర్స్ వర్కౌట్ చేసుకుని వచ్చి ఉంటారు, వారు నా 36 నెంబర్ మీద 11 వేయండి. లేదు నా మీద కోపం ఉన్నవాళ్ళు 18th ఓట్ వేయండి. నేను లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 36 నెంబర్ పైన మీ బ్యాలెట్ పేపర్లో నాకు ఒక చిన్న అవకాశం కలిగించండి. ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఎంటైర్ లైఫ్.